హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ ప్రభాకర్. గత కొద్ది రోజుల నుంచి కూడా సేవ్ వికారాబాద్ రామగుండం అడవులు అని చెప్పి ఒక అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. అసలు వికారాబాద్ అడవుల్లో, అది దామగుండం అడవుల్లో ఏం జరుగుతూ ఉంది? అసలు దామగుండం వల్ల రాష్ట్రానికి మేలు జరిగిందా, మేలు జరగలేదా? దాంతోపాటు అక్కడ కొత్తగా నిర్మించబడుతున్నటువంటి నావీ ర్యాడర్ వల్ల అక్కడ నష్టాలు జరగబోతూ ఉన్నాయా? కొన్ని మనం చూస్తూ ఉన్నాం, హైదరాబాద్కి ముంపు పోల్చి ఉందని మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ ర్యాడర్ ఏదైతే ఉందో అది రావడం వల్ల ఆ చెట్లు, అక్కడ ఉన్నటువంటి 12 లక్షల చెట్లు అంతరించిపోతాయని చెప్పి కూడా, అదేవిధంగా 3000 ఎకరాలు ఆ అడవిని స్వాధీనం చేసుకోబోతూ ఉన్నారని చెప్పి చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఇవన్నీ అంశాలు చర్చిద్దాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు, పిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికారి, అదేవిధంగా ఎన్నో అంశాలను మాట్లాడుతూ ప్రజల గొంతుకగా మన ముందుకున్నారు ప్రముఖ నాయకులు. వారితో మాట్లాడి చర్చిద్దాం. అసలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టాండ్స్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, హైడ్రా కావచ్చు, మూసీకి సంబంధించిన మూసీ పరివాహక ప్రాంతాన్ని చేస్తామని ఎన్నో మాటలు మాట్లాడారు. సో అన్ని అంశాలు చర్చిద్దాం. నమస్తే అన్న, ఎట్లా చూస్తారు ఇవాళ దామగుండం అనే అంశాన్ని? సేవ్ దామగుండం అని ఒక పెద్ద పోరాటమే చేస్తూ ఉన్నారు మీరు. సో ఏం చెప్తారు దాని గురించి? దామగుండము అని అంటే దాదాపు అది మరి ఆరోగ్యధామం. దామగుండం అంటే ఆరోగ్యధామం. అక్కడ ఆయుర్వేద వనమూలికలు, వృక్షాలు ఉన్నటువంటి మరి ఆయుర్వేదపు అడవి. అది మామూలు అడవి కాదు. సహజ సిద్ధంగా మరి ప్రకృతి సిద్ధంగా మరి స్వయంభూగా వెలిసినటువంటి ఈ చిట్టడవిని ఈరోజు నిర్దాక్షిణ్యంగా రేవంత్ రెడ్డి గారు, మోదీ గారు ఇద్దరు కలగలిపి, కేసీఆర్ గారు ప్రకృతి ప్రేమికుడు కాబట్టి తెలంగాణ ప్రజలను, తెలంగాణ మరి రాష్ట్రానికి సంబంధించిన మొత్తము ప్రకృతి సిద్ధ వనరులన్నింటినీ కాపాడే దాంట్లో ఆయన ముందు వరుసలో ఉండి మరి రక్షిస్తున్న క్రమంలో ఈరోజు గుడ్డలిపెట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత వెంటనే మరి ఈ అడవులను నరికివేత కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అసలు ఇష్యూ ఏంది అని అంటే 2008-9 మధ్యకాలంలో భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన నేవీ విభాగం మరి భారత ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఒక మొదటి వ్యవస్థ ఆల్రెడీ తమిళనాడులో ఏర్పాటై ఉన్నది. కానీ ఏదైనా మరి ఒకవేళ ఆ వ్యవస్థ కుప్పకూలిపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ వ్యవస్థ కావాలనే సంకల్పంతో వాళ్ళు ప్రపోజల్స్ పెట్టారు. పెడితే భారత ప్రభుత్వం మళ్ళీ అదే అధికారులకు, ప్లీజ్ యూ ఐడెంటిఫై, మీరు రాడార్ వ్యవస్థను ఎక్కడ పెడితే బాగుంటుంది, మీరు మాకు రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పి అధికారులను ఆదేశిస్తే వాళ్ళు మరి ఇక్కడ ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి నావల్ బేస్ ఈస్టర్న్ కమాండ్ విశాఖపట్నంలో, అప్పుడు మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్గా. కాబట్టి ఆ సందర్భంలో వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఒకటి కర్ణాటకలో, తర్వాత అక్కడ కేజీఎఫ్ అనే సినిమా కూడా ఉన్నది, కేజీఎఫ్ ప్రాంతంలో. రెండవది వికారాబాద్ ప్రాంతంలో. మూడవది రెవెన్యూకి సంబంధించిన ఏది అడవి లేనటువంటి ఖాళీ ప్రాంతం ఏదైతే ఉందో అట్లా 3 ప్రాంతాలుగా విభజించి అక్కడ కర్ణాటకలో, ఇక్కడ మరి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఐడెంటిఫై చేసి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వానికి. వాళ్ళు అప్పుడు మళ్ళీ నేవీ అధికారులకు, సరే మీరు ఆప్షన్స్ ఇచ్చిండ్రు కదా, మీరు కోరుకునే స్థానం ఏంది, స్థలం ఏది చెప్పండి అని అంటే వికారాబాద్ అడవులను ఎంచుకోవడం జరిగింది. దీని వెనకాల చూడడానికి దేశభక్తి కనిపిస్తుంది, భారత రక్షణ వ్యవస్థ కనిపిస్తుంది, భారత ప్రభుత్వం కనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఉన్నటువంటి నిజాయితీగా చెప్పాలంటే మరి అది కుట్రనే అంటాం. ఎందుకు అని అంటే ఎప్పుడు కూడా లేని అడవిని సృష్టించాలంటారు, లేని అడవిని సృష్టించాలంటారు. కన్జర్వేషన్ భారత మరి అటవీ
అటవీ చట్టాలన్నీ ఏం చెప్తాయి అని అంటే మరి చదునుగా ఉన్నటువంటి భూములలో అడవిని పెంచాలి అని అంటారే కానీ తుంచాలని అయితే అన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే రాడార్ వ్యవస్థ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సరే పాయింట్ ఒకవేళ ఈడైతేనే బాగుంటుంది దేశ భద్రత దృష్ట్యా అన్నప్పుడు మరి చెట్లు లేని అడవి లేని ప్రాంతంలో పెట్టొచ్చు కదా. ఉన్న అడవిని కొట్టేసి పెట్టాలనేది ఎవరు చెప్పారు? భారత నేవీకి మరి ప్రజలు ముఖ్యమా? ఒకవేళ వ్యవస్థ ముఖ్యం అంటే ప్రజలే ముఖ్యం, అడవే ముఖ్యం అన్నప్పుడు మరి వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని అంటే ఆ నేవీ అధికారులు ఈరోజు ఇంటర్నేషనల్ సిటీగా బ్రహ్మాండంగా ఎదిగినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో దాదాపు ప్రపంచ దేశాలలో మరి మంచి రాజధానికి ఎదిగినటువంటి చరిత్ర హైదరాబాద్కు ఉన్నది. ఇప్పుడు పెట్టుబడిదారులు కూడా విపరీతమైన పెట్టుబడిదారులు వాళ్ళు విదేశాల నుండి వచ్చి పెట్టుబడులు ఇక్కడ పెట్టి మరి వాళ్ళ సేవలు అందిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో కన్నుగుట్టినటువంటి కొందరు రాజకీయ శక్తులు అలాగే నేవీ అధికారులకు ఏం కావాలి, ఇంటర్నేషనల్ సిటీకి చాలా దగ్గర ఉన్నది భయ్, మన కుటుంబాలు కూడా 600 నుండి 1000 మంది అధికారులు ఉంటారు దాంట్లో మొత్తం వాళ్ళ స్టాఫ్ అన్నప్పుడు హైదరాబాద్ దగ్గర ఉన్న కూతవేడు దూరంలో ఉన్నది, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కాబట్టి మనం ఇక్కడైతే బాగుంటుందని చెప్పి వాళ్ళు స్వార్థంగానే చెప్పిన ముఖ్యమంత్రి పని ఏంటి? కేసీఆర్ గారు మరి ఎందుకు ఒప్పుకోలేదు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఒప్పుకున్నారు? కారణాలు చెప్పాలనా? అంటే ఈ కారణాలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. ఈరోజు ఆడ రాడార్ వ్యవస్థ అంటేనే ప్రజలకు తెలియదు. అవును, ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఆన్నే పెడదామని అనుకుంటే అక్కడ ఉన్నటువంటి 20 గ్రామాలు, అక్కడ ఉన్నటువంటి మరి పరిగి నియోజకవర్గ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి అనంతగిరి కొండలు, మూసీ నది పరివాహక ప్రాంతం ఉన్నటువంటి వికారాబాద్ నియోజకవర్గ వికారాబాద్ మండల్ ప్రజలు వీళ్ళందరినీ విశ్వాసంలోకి తీసుకొని మరి గ్రామ సభలు పెట్టి మరి ఇక్కడ రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయదలుచుకున్నారు, మీరు ఏమంటారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ సభలన్నీ పెట్టి అడగొచ్చు కదండి. అడగకుండా ఎవరికి చెప్పకుండా ఈరోజు లోపటింట్లో అధికారం ఇచ్చారు కదా ప్రజలు అని చెప్పేసి మీరు సంతకం పెట్టి రాడార్ వ్యవస్థను అక్కడ తెస్తే నష్టం ఎవరికి? అంటే ఇప్పుడు కూడా వైవిధ్యం యొక్క సమతుల్యత నశించిపోతుంది, అలాగే ప్రకృతి పర్యావరణం యొక్క సమతుల్యత నశించిపోతుంది, ఎకలాజికల్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, డిస్బ్యాలెన్స్ అవుతుంది, అట్లనే బయోడైవర్సిటీ డిస్బ్యాలెన్స్ అవుతుంది. అన్నప్పుడు ఇవి రెండు ముఖ్యం కదా, మానవ మనుగడకు ముఖ్యమైనది ఈ రెండు ముఖ్యం. మరి రెండు ముఖ్యమైన విషయాలను రేవంత్ రెడ్డి గారు ఎందుకు పరిగణలోకి తీసుకోండి? వై? ప్రాబ్లం ఏంది? అది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు ప్రకృతి ప్రేమికుడు కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమైన అంశంగా తీసుకున్నటువంటి మరి నాయకుడు కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలలో భారత ప్రభుత్వము మరి ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా, నేవీ ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా మా తెలంగాణకు ఆ బేస్ ఏం అవసరం? మాకు సముద్రమే లేదు. మరి సముద్రం ఉన్నటువంటి ఇప్పుడు విడిపోయినటువంటి మా ఆంధ్రప్రదేశ్ సముద్రం ఉన్నది, మరి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ స్థలాలు లేవా? అక్కడ పెట్టుకోవచ్చు కదా. ఇంకోటి, ఒకవేళ ఎత్తైన ప్రాంతాలు అడవులే కావాల్సి వస్తే మరి అక్కడ ఉన్నటువంటి తూర్పు కనుమలు ఉన్నాయి, ఈస్టర్న్ ఘాట్స్ అంటారు, మరి ఈస్టర్న్ ఘాట్స్లో ఎత్తైన ప్రాంతంలో పెట్టుకోవచ్చు కదా రాడారు. మరి ఇక్కడనేమో వికారాబాద్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? మా అడవులు నరకాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఆయన ప్రశ్నించి దీన్ని వికారాబాద్లో నెలకొల్పేదాన్ని ఆయన ఒప్పుకోలేదు. అక్కడ ఉన్నటువంటి మా మహేశ్వర్ రెడ్డి గారు గతంలో మరి ఎమ్మెల్యేగా ఉన్నారు. మా మహేశ్వర్ రెడ్డి గారు మరి పరిగి ప్రజల ఆలోచన దృష్ట్యా మా డాక్టర్ ఆనంద్ గారు ఎమ్మెల్యే గారు వికారాబాద్ మాజీ, వీళ్ళిద్దరు మాజీ ఎమ్మెల్యేలు అన్నప్పుడు వాళ్ళిద్దరూ మరి కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి సముదాయించి, సార్ ఇది మరి ఆయుర్వేద పడవలు ఉన్నాయి, ఇక్కడ మూసీ నది పుట్టుక ఉన్న జన్మస్థానం ఉంది, కాగ్నా నది పుట్టుక జన్మస్థానం ఉంది ఇక్కడ, అలాగే ఈసీ నది పుట్టుక జన్మస్థానం ఉంది, 3 నదులు ఇక్కడ పుట్టాయి, ఇది ఆయుర్వేద వనమూలికలకు సంబంధించిన అడవి, ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో ఉంటే మళ్ళీ దక్షిణ భారతదేశంలో ఒక్క అడవి మాత్రమే ఉందండి, దీన్ని కాపాడాలని చెప్పి మా ఆనంద్ గారు మా మహేశ్వర్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారికి సముదాయించిన తర్వాత ఆయన దీన్ని ఒప్పుకోలే. మరి అన్నప్పుడు ఇక్కడ ప్రజల పక్షాన, అడవి పక్షాన, మూసీ నది పక్షాన మరి ఎవరున్నారు అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆయన సంతకం ఎట్లా పెడతారు రేవంత్ రెడ్డి గారు?
ఈరోజు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటారు. హైడ్రా ఇట్ మీన్స్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఎవరన్నా దాన్ని ఇప్పుడు ఈరోజు కేసీఆర్ గారు కొత్త చట్టాలు తీసుకొచ్చి ఈబిటిఎం వ్యవస్థను ఏర్పాటు చేసిండు. మున్సిపల్ చట్టాలు వచ్చాయి, మున్సిపల్ మంత్రిగా మా కేటీఆర్ గారే ఉండ్రి అన్నప్పుడు మున్సిపల్ చట్టాలు తెచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్, తర్వాత విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి ఈబిటిఎం వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి 800 మంది ఉద్యోగస్తులను ఇచ్చి మరి దాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్కు అటాచ్ చేసి మరి మంచి పరిపాలన అందించినది మనం చూసినాం. దానివల్ల జరిగిన మేలేంది అంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రాన్ని సంస్కరించి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలని చెప్పి కేసీఆర్ గారు తలంచి మొత్తం అన్ని సర్వేలు చేశారు. భూ సర్వేల కాడికి వెళ్ళి, చెరువుల సర్వేల కాడికి వెళ్ళి, ఆక్రమించినటువంటి మొత్తము ఏది స్థలాల కాడికి వెళ్ళి అన్ని సర్వే చేశారు. అందులో ముఖ్యంగా 3600 పైచిలుకు చెరువులు, కుంటలు హైదరాబాదు ప్రాంతంలో ఉన్నాయి జిహెచ్ఎంసీ ఏరియాలో. అలాగే 28,000 కట్టడాలు అక్రమ కట్టడాలు ఉన్నాయి. అక్రమ కట్టడాలు ఇట్ మీన్స్ 2 విధాల అక్రమ కట్టడాలు ఉంటాయి. గత కాలంలో ప్రభుత్వాలు ఏవైతే మరి పర్మిషన్స్ ఇచ్చిన కట్టడాలు, మరి పర్మిషన్ లేని కట్టడాలు అంటే ల్యాండ్ గ్రాబర్స్ అసైన్డ్ భూములను, బఫర్ జోన్ను, ఎఫ్టీఎల్ను కబ్జా చేసుకొని ఏదైతే దట్ మీన్స్ అంటే ఆ విధంగా అలాంటి కట్టడాలు ఎన్ని అయ్యాయంటే 28,000 పైచిలుకున్నాయి. మరి అన్నప్పుడు వీటిని తొలగించాలి అని అంటే ఏం చేయాలని చెప్పి శాస్త్రీయబద్ధంగా వాళ్ళు ఒకసారి చూద్దాం ప్రజల మూడు ఏ విధంగా ఉంటుందని చెప్పి మరి మన ఏది అయ్యప్ప సొసైటీలో అలాగే నాగార్జున గారిది వాళ్ళది కూడా కూల్చే ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు వచ్చిన రిపర్కేషన్ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది గ్రహించాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు. ఆ రోజు జరిగిన పరిణామం ఏంటంటే అయ్యప్ప సొసైటీకి అది అటాక్ కాగానే కేసీఆర్ గారి దగ్గరికి న్యాయ నిపుణులు అందరూ వచ్చి పార్టీ పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూర్చొని ఒక సిస్టంలో మాట్లాడుకోవడం జరిగింది. దీనివల్ల జరిగే నష్టం ఎంత, ప్రజలకు లాభం ఎంత అని. అందులో భాగంగా ఎప్పుడు కూడా రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈరోజు చెరువులు, కుంటలు 3600లలో సర్వే చేస్తే 1000 సర్వే చేయడం జరిగింది. అందులో మొత్తము ఇప్పుడు మనం పాతకాలం మ్యాప్లు, పాతకాలం సిస్టమ్ అంతా చూస్తే, సర్వే చూస్తే ఆ చెరువు మొత్తం మూసివేయబడి దాని మీద లేఅవుట్ చేయబడి ఇప్పుడు గృహాలు ఉన్నాయి, జనాలు బతుకుతూ ఉన్నారు. లేని చెరువును సృష్టిస్తావా మరి ఇప్పుడు హైడ్రా వల్ల? అంటే ఇప్పుడు మొత్తం దాని లేఅవుట్ ఉన్నంత కొట్టేస్తావా? డిస్ట్రాయ్ కదా, మ్యాన్మేడ్ డిస్ట్రాయర్ అంటారు. సరే వాళ్ళు తప్పు చేసిర్రు, ఆ ప్రభుత్వం తప్పు చేసింది, ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో అది తప్పే. ప్రజలకు లేఅవుట్ చేసేవాడైతే లేఅవుట్ ఓనర్ది తప్పే, బిల్డరు తప్పే, కొన్న వల్ల ప్రజలు కూడా తప్పే. అదంతా ఎందుకు తప్పు జరిగింది అని అంటే ప్రభుత్వంలో కూడా అవగాహన లోపం ఉంది, ప్రభుత్వ అధికారుల లోపల. ఆనాడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో అట్లనే కొన్నటువంటి ప్రజల దగ్గర కూడా తప్పు ఉంది. బట్ ఆ తప్పును ఎట్లా సవరించాలి, ఎట్లా సంస్కరించాలి అనేది ఒక న్యూ మోడల్ ఉండాలన్నా వద్దా, ఒక వ్యూహం ఉండాలన్నా వద్దా అన్నప్పుడు కేసీఆర్ గారు ఒక్కసారి అటాచ్ చేసి ఇది ఇట్లా కాదు బై, రాజ్యాంగబద్ధంగా పోదాము, వాళ్ళ ప్రజలను విశ్వాసంలోకి తీసుకుందాం, పిలుస్తాము. మనకు జిహెచ్ఎంసీ ఏరియాలో 150 డివిజన్లు ఉన్నాయి. అట్లనే జిహెచ్ఎంసీ పరిధిలో గ్రామాలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ పెట్టుకొని డివిజన్ వైజ్గా మీటింగులు పెట్టి ప్రజలను ఏకీకృతం చేసి ఈ మిస్టేక్ గత ప్రభుత్వాలు చేసినాయి, మీరు కూడా చేసిర్రు, దీని పరిష్కార మార్గం ఏంది అని చెప్పి వాళ్ళ దగ్గర నుండే రిపర్కేషన్ తీసుకొని అభిప్రాయ సేకరణ చేసి దానికి ఒక కొత్త మోడల్ను కనిపెట్టి ఆ విధంగా ఏదైతే ఎప్పుడు కూడా నీరు పల్లాన్ని ఎరుగుతుంది అంతే కదా అన్నప్పుడు దానికి వ్యవస్థను వాళ్ళతోటే తీసుకుంటూ పోతుంది కదా. ఇప్పుడు మనం ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఒకవేళ ఏమాత్రం చేసినా ఒకవైపు మానవత దృక్పథం అనేది చచ్చిపోతుంది, రెండవది కాంట్రవర్సీ ప్రభుత్వం వర్సెస్ లేదు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ ప్రజలకు జరిగినప్పుడు చాలా ఇబ్బందులు ఏర్పాటైతే అనే కోణంతో అన్ని విషయాలలో అన్ని కోణాలలో ఆలోచన చేసి మరి ఆయన దాన్ని అమలు చేద్దామనే క్రమంలోనే ప్రభుత్వం మారిందండి. ఇది జరిగిన విషయం. అయితే రేవంత్ రెడ్డి గారు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఆయన నానా రచ్చ చేసి కేసీఆర్ గారిని తిట్టి అవమానం చేసి ఈరోజు ప్రజలను ఎట్లనో
తన వైపు మళ్లించుకోవడం జరిగింది. ప్రభుత్వం మారింది. అయితే మేమేమంటున్నాం, అందుకే 9 నెలల కాలం మేము సైలెంట్ ఎందుకున్నాము అని అంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి. కేసీఆర్ గారి విలువ, బీఆర్ఎస్ విలువ ప్రజలకు తెలిసి రావాలని మేము కూడా సైలెంట్గా ఉన్నాము. బట్ సైలెంట్ అని అంటే మేము ఉన్నదే చెప్తా ఉన్నాం. ఏమని, ఈరోజు ఇచ్చిన హామీలు 420 హామీలు మీరు ఇచ్చారు. 420 హామీలు ప్రత్యేకంగా నేను కుర్చీ మీద కూర్చోగానే, సీఎం కుర్చీ మీద కూర్చోగానే నేను సంతకము 6 గ్యారంటీల మీద పెడతా, 13 అంశాల మీద, అవి డైరెక్ట్ అకౌంట్లో పడతాయి అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారని ప్రజలకు చూపెట్టాలి కదా. అందుకే సైలెంట్ ఉన్నాం. కానీ ప్రతి అడుగున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరి తక్కిన ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎంపీలు, మాజీలు, ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా పోరాటం చేయడం వల్ల ఈరోజు 9 నెలల కాలంలో ప్రజలకు అర్థమవుతూ ఉంది ఇది దుర్మార్గమైన పరిపాలన. మరి ఈ ప్రజాపాలన అనుకుంటూ ప్రతీకార పాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి విషయాలన్నీ తెల్లమైనాయి. ఈరోజు హైడ్రాను మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటున్నారు, జనాలు అంటున్నారు, మేము కాదు. నిన్న కాకమున్నా మీరు ఈ వారం రోజులలో మీరు చూడండి, ఈరోజు హైకోర్టు కూడా ముట్టికాయలేసింది. నిన్ను ఎవడు కూర్చోమన్నా నీకేం అధికారం ఉంది? అధికారం అంటే ప్రజలు ఓటు ద్వారా మీకు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ అధికారం ద్వారా వాళ్ళ ఇల్లు కూలుస్తావాను? ఇది పద్ధతేనా? వాళ్ళని విశ్వాసంలో తీసుకొని తప్పు చేస్తే నీవు ఒక తండ్రి పాత్రలో ఉన్నటువంటి వాడివి కూర్చుని పెట్టి మాట్లాడి సయోధ్యకు వచ్చి వాళ్లకు భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు నష్టపరిహారం ఇచ్చిన తర్వాత కదా చేసేది. నిన్ను అన్నది కదా హైకోర్టు, మాకు తెలుసు అంటదని. కాబట్టి న్యాయాధికారులు ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు. కానీ ఇప్పటికైనా హైడ్రాను మూసేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ చేస్తే గీస్తే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ తోటి కూర్చొని ప్రజల అభిప్రాయ సేకరణ చేసి దాన్ని ఒక సిస్టమేటికల్గా చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ప్రజలు చాలా నష్టపోతారు. హైదరాబాద్ ప్రజలు ఒకవైపు మీరు చూడండి, మూసీ నది సుందరీకరణకు 10,000 కోట్ల రూపాయలు ఈయన కేటాయిస్తాడు రేవంత్ రెడ్డి గారు. మరి అదే మూసీ నది పుట్టుక జన్మస్థానం అయినటువంటి రామగుండం అడవులను నరికేస్తాడు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలకు ఈ విషయం తెలియదు. ఇది ఉన్న ప్రాబ్లం. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని సుందరీకరిస్తా అంటున్నావు, 150,000 కోట్లు. ఎస్, సుందరీకరిస్తా అంటున్నావు. మరి ఆ ఉన్న మూసిని అంటే తల్లిని చంపేస్తా అంటున్నావు, బిడ్డని కాపాడుతా అంటున్నావు. అంటే మరి నదే లేకపోతే, పుట్టుకనే లేకపోతే ఆ నీళ్ళేడ వాడతాయి? ఇక నీవు మూసీ నదిని నీవు కబ్జా చేయనీకి ఇదంతా పంచాయతీ. అంటే మూసీ నది పరివాహక ప్రాంతాన్ని మొత్తం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వికారాబాద్కి వెళ్ళి పట్టుకొని మొత్తం హైదరాబాద్ దాకా నువ్వు కబ్జా గిట్ట చేస్తావా? కాగ్నా నది ప్రాంతాన్ని, ఈసీ నది ప్రాంతాన్ని, మూసీ నది ప్రాంతాన్ని నువ్వు కబ్జా చేయదలుచుకున్నావా అని ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. నువ్వేం చేయదలుచుకున్నావు? రాడార్ వ్యవస్థ తెలంగాణకి ఏం అవసరం? ఆ రాడార్ వ్యవస్థ వల్ల ప్రజలకు మానసిక రోగాలు వస్తాయి, క్షయవాదులు వస్తాయి, తర్వాత అసలు చెప్పలేనటువంటి రోగాలు, నయంగా అనేటువంటి రోగాలు, అసలు వాడికి మందులు లేని రోగాలు వస్తాయి. ఇది అబద్ధం అని ఒకవేళ మీరు నిరూపణ చేయగలుగుతారా? మేము జరుగుతుందని మేము నిరూపణ చేయగలుగుతాం. మీరు చూడండి, రాడార్ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయా దేశాల దగ్గర ఆ పరివాహకం అంటే ఆ రాడార్ వ్యవస్థ నిర్మాణమై ఉన్నటువంటి ఆ ఏరియాలో మీరు గమనిస్తే ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏందని WHO రిపోర్ట్స్ మీరు చూడండి, UNO రిపోర్ట్స్ మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. కానీ ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. వికారాబాదు, దామగుండం అడవు అక్కడ ఈ రాడార్ వ్యవస్థను తీసుకొస్తే ఆ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది అని చెప్పి ఒక అంశం కనిపిస్తూ ఉంది. దీని వెనుక ఏముండొచ్చు అంటారు సార్? డెవలప్మెంట్, వాట్ ఈస్ ద డెవలప్మెంట్? డెవలప్మెంట్ డెఫినేషన్ రేవంత్ రెడ్డి గారు చెప్పగలరా? ఈరోజు ఆ అడవి ద్వారా ఈరోజు మెడిసినల్ ప్లాంటేషన్ ఉంది అక్కడ. అది న్యాచురల్ హబ్, అది న్యాచురల్ మెడిసినల్ ప్లాంటేషన్ హబ్ అండి. అది అక్కడ నుండి ఆయుర్వేద వనమూలికల ద్వారా ఈరోజు ఎంతోమందికి ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాటికి అక్కడ నుండి మరి ప్రజలు దానివల్ల బతుకుతూ ఉన్నారు కదా. వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసినల్ ప్లాంటేషన్ వెతికి తీసుకొచ్చి దాన్ని కాస్ట్ చేసుకుంటున్నారు కదా. అట్లనే మంచి మంచి జీవులు దాంట్లో బతుకుతూ ఉన్నాయి కదా, జింకల్ లాంటివి, తర్వాత ఏది పికాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే నేను ఏమంటున్నా అంటే, మీరు ఉన్న నేచర్ను చంపడానికే హైడ్రా తెచ్చింది, ఉన్న నేచర్ చంపడానికే ఈ రాడార్ను తెచ్చింది. రాడార్కు ఆల్రెడీ వాళ్ళే ఆప్షన్స్ చూపెట్టారు.
పలానా 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 ఏరియాలో మేము పెట్టుకోవచ్చు, మాకు పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పేసి అదే నేను చూపెట్టినప్పుడు వికారాబాద్కు సంబంధించినటువంటి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధము? ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ చూపెట్టడానికి ఇక్కడ రాడార్ వ్యవస్థ పెట్టాలి అని అడివిన్నరికి రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి, పరిగి ఎమ్మెల్యే గారి మాట అయినాయి. మరి రేవంత్ రెడ్డి గారికి ఏం ఉత్సుకత అక్కడ పెట్టాలండి? గత కాలంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు వెళ్ళినటువంటి కేసీఆర్ గారిని అడగాల్సిన అవసరం ఉందా లేదా? ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నది, ఏమండి చేద్దామా వద్దా, మీరు ఎందుకు ఆపినరు, మీరు ఎందుకు ఆపాల్సి వచ్చింది అని అడగాలి కదా రేవంత్ రెడ్డి గారు. అంటే సపక్షం విపక్షం అన్నప్పుడు, పాలకపక్షం అన్నప్పుడు మీ బాధ్యత ఏంది? హైడ్రాకు అసలు లీగాలిటీ ఉందా? హైడ్రాని ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో వీళ్ళిద్దరిని కూడా, రేవంత్ రెడ్డి గారిని, ఈరోజు రంగనాథ్ గారిని నిజంగా కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ రైజ్ చేస్తే వీళ్ళిద్దరు జైల్లో ఉంటారు. టుడే జైల్లోనే ఉంటారు. ఎందుకంటే అసెంబ్లీలో చట్టం పాస్ కావాలి. చట్టం పాస్ అయిన తర్వాత హైడ్రా అమలు కావాలి. చట్టమే లేదు. చట్టం ఎడ చేసి అంటే మీరు చెప్పేది రేవంత్ రెడ్డి రంగనాథ్ జైలు పోవడం ఖాయమంటారు? 100%. ఇప్పుడు మీరు చూడండి, చట్టం లేనప్పుడు అమలు చేసే అధికారము రంగనాథ్ గారికి ఇక్కడిది, తర్వాత సీఎం గారికి ఇక్కడిది. సీఎం గారు అంటే ఏంటండి, ఈజ్ ఏ కోఆర్డినేటర్ ప్రజల తరపున. అది ఇది పరిపాలన వ్యవస్థ సరిగ్గా జరుగుతుంది చూడాల్సిన పని ఉంది. కానీ సీఎంకు పవర్ ఎక్కడిది అంటున్నా? చట్టానికి పవర్ ఉంటుంది. నువ్వు అసెంబ్లీలో చట్టం పాస్ చేసిన తర్వాత నువ్వు హైడ్రాని ఇంప్లిమెంటేషన్ చేయాలి, అవునా? కానీ అది చేయలే. ఇప్పుడు ఏమంటాడు అని అంటే ఇవన్నీ ఇప్పుడు తెలిసి వస్తున్నాయి. అంటే పరిపాలన ఏ విధంగా చేయాలన్నటువంటి అవగాహన లోపం రేవంత్ రెడ్డి గారికి అసలు ఈ అనుభవం లేదు. అట్లనే హైడ్రా ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆర్డినెన్స్ చేస్తాడంట. ఇప్పుడు గవర్నర్కి అధికారం ఉందండి. నీవు ఒక కోఆర్డినేటరే, గవర్నర్ ఈజ్ ద సుప్రీం. ఇక్కడ గవర్నర్ పర్మిషన్ ఏడుంది నీకు? హైడ్రా గవర్నర్ పర్మిషన్ చూపెట్టి చూద్దాం. ఒక జీవో తీస్తే సరిపోతుందా? ఒక సీఎం జీవో తీస్తే ఎవరినైనా చంపొచ్చా? ఎవరినిళ్ళైనా కూల్చొచ్చా? రాజ్యాంగం అది ఒప్పదు కదా. మరి అన్నప్పుడు ఈరోజు నిజంగా ఎందుకు అని అంటే, ఈరోజు ప్రతిపక్షంగా ఒకవేళ మేము దీన్ని నిజంగా కూడా సుమోటో కింద తీసుకోమని చెప్తే 100% ఇదే పాయింట్లో, ఇదే లాజిక్లో వీళ్ళు జైలుకోతారు ఇద్దరు. వీళ్ళకి ఎలాంటి అధికారం లేదు. ఒక చట్టం పాస్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు, కానీ చట్టం రాకముందే, చట్టం పాస్ కాకముందే ఇంప్లిమెంటేషన్ చేస్తారండి? మీరు చెప్పండి, యాజ్ ఏ జర్నలిస్ట్గా. కాదు కదా. ఈ విషయాలు మరి అవగాహన లోపం వల్ల ప్రజలకు ఏం తెలియదు కదా. చట్టాల గురించి తెలియదు, రాజ్యాంగం గురించి తెలియదు. మేము ఈరోజు పోరాటాల మరి ఒక తెలంగాణ గడ్డలో మరి పోరాటం అంటే ఏంది అనేది ఈ భారతదేశానికి రుచి చూపించిన పార్టీ అండి. ఎప్పుడు కూడా దాచుకునేది లేదు. అద్దం లాంటి పార్టీ ఇది. కేసీఆర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి ఎంతోమంది నాయకులు ఉన్నారు. అన్నప్పుడు ఆయన అబద్ధం ఆడేది లేదు, అబద్ధం చెప్పేది లేదు, ఉన్నట్టు చెప్పడమే. రాజ్యాంగాన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలని చూపెట్టే నాయకుడు ఆయన. అన్నప్పుడు అలాంటి నాయకుడిని కనీసం సలహానన్ను అడగాలి కదండి, ఎట్లా చేద్దామనేది. అక్కడ మా నాయకుడు, యువ నాయకుడు కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. మరి ఏం చేద్దామన్నా అని చెప్పి ఒక ముచ్చట అడగాలి కదా చేసే ముందు. ఇప్పుడు ఇది ఏంటంటే హైదరాబాదు ప్రజల ఇళ్లను కూల్చుతున్నటువంటి, వికారాబాదు అడవులను నరుకుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారికి ఇది ఉరితాడు కాబోతుంది ఖచ్చితంగా. ఎందుకు అని అంటే 12 లక్షల మొక్కలు అంటే 12 లక్షల మొక్కలు ఎన్ని రోజులు పెరుగుతాయండి మీరు చెప్పండి. అంటే 10 సంవత్సరాలలో మీరు రాడార్ వ్యవస్థను పెట్టి మొత్తం హైదరాబాద్ ప్రజలను సంపనికే పనిచేస్తున్నారు మీరు. ఈరోజు హైదరాబాద్కు గాలి ఎక్కడి నుండి వస్తుంది, నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి? వికారాబాద్ అడవుల ద్వారా గాలి, మంచి గాలి వస్తుంది. ఆయుర్వేద వనమూలికలు ఇస్తున్నటువంటి శుభ్రమైన గాలి హైదరాబాద్ ప్రజలకు అంతా ఉంది. ఆ అడవిని నరికేస్తారా? అట్లనే మరి మూసీ నది వల్ల ఎంతోమంది అక్కడ నుండి 60 కిలోమీటర్ల నుండి పారుకుంటూ వస్తే చాలామంది మరి ప్రజలందరూ బ్రతుకుతూ ఉన్నారు. మరి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత శుద్ధీకరణ చేయాల్సిన మాట వాస్తవం, దాన్ని మేము కాదంటలేము. హైడ్రాను కూడా మేము వ్యతిరేకిస్తలే, ఇంప్లిమెంటేషన్ వ్యతిరేకిస్తున్నాం. మేము ఇంప్లిమెంటేషన్ నీవు అమలు చేసే పద్ధతిని వ్యతిరేకిస్తున్నాం. చట్టం మేమే కదా పెట్టింది, ఈవిడిఏ వ్యవస్థ పెట్టింది మేము. దాన్ని ఏ విధంగా చేయాలనే ప్రణాళిక మా దగ్గర ఉంది, వ్యూహం మా దగ్గర ఉంది, నీ దగ్గర లేదు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రజలను ఈరోజు ఆగమాగం వాళ్ళ ఇళ్ళను కూలగొడతా ఉన్నావు. వాళ్ళ ఇల్లు కూలగొట్టేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని వాళ్లకు మొట్టమొదలు భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు, ధనానికి ధనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత, వాళ్లకు మొత్తం వ్యవస్థ చూపెట్టిన తర్వాత, అంటే ఈ ఆల్టర్నేటివ్
ఇస్తున్నారు కదా డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఎవరికి ఇచ్చిందండి? మీరు పోయి అడగండి. అందుకు మీడియా వ్యవస్థ కూడా దయచేసి మారాల్సిన అవసరం ఉందండి. మీడియా వ్యవస్థ ఉత్తగా ఎవరు వస్తే వాళ్ళతోటి మాట్లాడటమే తప్పిస్తే గ్రౌండ్లో పోయి సరిగ్గా చూడట్లేదు. ఈ మీడియా వ్యవస్థ 4వ స్తంభం ప్రజలను కాపాడడానికి వాళ్ళు సరిగ్గా పనిచేస్తే ప్రభుత్వాలు ఇట్లెందుకు దౌర్జన్యం చేస్తాయి? ఈరోజు గుండాగర్ది అంటారు దీన్ని. రేవంత్ రెడ్డి గారు గుండాగర్ది చేస్తూ ఉన్నారు. ఎవరెవరి మీద? మానవుల మీద, జీవరాశి మీద, పక్షుల మీద, అడవుల మీద. ఈ విధంగా మరి ముఖ్యమంత్రి అయి ఉండి ఆ స్థానం పవిత్రమైన స్థానం, ప్రజలను కాపాడాల్సిన స్థానం, అడవులను కాపాడాల్సిన స్థానం, నదీ జలాలను కాపాడాల్సిన స్థానం, పక్షులకు మరి పశువులకు కూడా ఆయనే ముఖ్యమంత్రి. మరి అన్నప్పుడు ఇంత మొత్తం జీవరాశికి నీవు ముఖ్యమంత్రి అయినప్పుడు నీవు తీసుకునే ప్రతి అడుగు మంచిదవుతుంది, చెడుదవుతుంది. మరి నీవు మొత్తం చెడు ఆలోచనలతోటి, చెడు అమలుతోటి నీవు పోతే మరి ఈ జీవరాశి ఎట్లా బతుకుతుంది? మానవుడు ఎట్లా బతకాలి? అసలు దామగుండ అడవులకు సంబంధించి పర్మిషన్ ఇచ్చిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతారు. తప్పండి. చూపెట్టమని చెప్పండి. చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా రిపోర్ట్స్ అడిగినప్పుడు ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన యూపీఎస్సీ అధికారులు ఉంటారు కదండి, అవునా? ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్. మరి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళు అడిగినప్పుడు మరి ఫారెస్ట్ అధికారులు రిపోర్ట్ ఇస్తారు కదా, తప్పు కాదు కదా. ఆ రిపోర్ట్స్ కేసీఆర్ గారు ఇచ్చినట. నువ్వు రిపోర్ట్స్ తెప్పించుకున్నావు భయ్. అంటే నీ ఇష్టానుసారంగా మీరు మోదీ గారు ఈరోజు చూడండి, భారతీయ జనతా పార్టీ ఉంది, కాంగ్రెస్ ఏమో ఈ వరుస. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆడ అతి పురాతనమైనటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయం ఉందండి. ప్రతి సంవత్సరం ఆడ 5 రోజుల పండుగ జరుగుతుంది. నేను కూడా విన్నాను. అడవిలో ఏదైతే సమ్మక్క సారక్క జాతర జరుగుతుందో అక్కడ కూడా దామగుండం అడవి జాతర జరుగుతుంది. ఆ సందర్భంలో రాముడే ఆయన బ్రతికున్న కాలంలో రాముడు మన భారతీయ సంస్కృతి ఏంటంటే ఎవరైతే రాజ్యాన్ని వెళ్తారో వాళ్ళని దేవుడు అంటారు. ఇది మన ఆనవాయితీ. అట్లా రాముడు అనే రాజు బ్రతికున్న కాలంలో అక్కడ దామగుండ అడవులలోకి వచ్చి తపస్సు చేసి అక్కడ శివుడికి పూజలు చేసి స్వయంభూగా వెలిసినటువంటి శివలింగానికి పూజ చేసిన చరిత్ర దామగుండం అడవులకు ఉన్నది. అట్లనే ఆనాడు లక్ష్మణుడికి మూర్చబోయినప్పుడు కూడా సంజీవిని ఏదైతే ఉన్నదో అలాంటి వృక్షాలను వెతికే క్రమంలో హనుమంతుడే అక్కడ దిగి వచ్చి చూసి ఆ వనమూలికలు వెతికిన సందర్భం ఉన్నది. అంటే అటువంటి ప్రత్యేకమైనటువంటి అడవిని ఈ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా నరకాలని ఆయన మనసు ఎట్లొప్పుతుందని ఇంకోటి ప్రత్యేకత చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు యాక్చువల్లీ మైబ్నగర్, మన కల్వకుర్తి ఏరియాకి సంబంధించిన మనలో ఎక్కడో, కానీ ఆయన ఉన్నది ఎక్కడికి వెళ్ళి గెలిచిండు? కొడంగల్కి వెళ్ళి గెలిచిండు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎక్కడుంది? వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం. మరి వికారాబాదు ముఖ్యమంత్రి అయ్యి ఉండి అక్కడ మళ్ళీ వికారాబాదు ఎమ్మెల్యే గారు ఎవరు? గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు. ఆయన ఈరోజు మరి అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు. 2 అత్యంత ముఖ్యమైనటువంటి పదవులు ఎవరు అనుభవిస్తారు అంటే వికారాబాద్ జిల్లా వాసులు ఎమ్మెల్యేలే అనుభవిస్తారు. ఒకటేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్, ఒకటేమో మరి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్. మరి ఇంత పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళు 3000 ఎకరాల అడవిని ఎట్లా నరికిపిస్తారు? ఈ క్వశ్చన్కు జవాబు ఇద్దరు చెప్పాల్సిన అవసరం ఉంది. దీంట్లో బీఆర్ఎస్ను నిందలేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? మీరు చెప్పండి. బీఆర్ఎస్ మాకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ఉసిగొల్పుతూ ఏదేదో చేపిస్తుందని చెప్పి నిందారోపణలు చేస్తూ ఉన్నారు మా మీద. మేము ప్రజల పక్షాన క్లారిటీగా ఉన్నామా లేమా? అంటే మేము వ్యవస్థ మీద, పరిపాలన మీద క్లారిటీగా ఉన్నాము, ప్రతిపక్షంగా క్లారిటీగా ఉన్నాము, అవునా? మాకు 10 సంవత్సరాల అనుభవం ఉన్నది తెలంగాణ మీద, పరిపాలన మీద, ప్రతి విషయంలో. మరి మాతోటి చూసి నేర్చుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదా అంటున్నారు. ఎందుకంటే డైరెక్ట్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యింది రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అదృష్టవంతుడు, చాలా చక్కగా మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ అనుభవం లేని ముఖ్యమంత్రి ఏం లాభం? మీరు తప్పు చేస్తుర్రా కావాలని, లేదా మీకు సలహాలు ఇచ్చేటటువంటి సలహాదారులు తప్పు చేస్తుర్రా మాకు తెలియదు, కానీ మీరు వేసే ప్రతి అడుగు తప్పే. కాబట్టి ఇప్పటికైనా సవరించుకోవడం మంచిది.
లేదు అంటే ప్రజలు వచ్చే కాలంలో మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు. రెండవది ఏంటంటే ఈ అస్తవ్యస్త వ్యవస్థను ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనే దానికి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అస్తవ్యస్త వ్యవస్థ చూడండి, హైదరాబాద్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల వరకు చాలా చక్కగా ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే భావననే లేకుండా కేసీఆర్ గారు క్రియేట్ చేశారు. 2014 రాష్ట్రం వచ్చింది బై, అయిపోయింది. అప్పటి వరకే ఆంధ్ర తెలంగాణ యుద్ధం. నేను ఇప్పటి నుంచి విరమించుకుంటున్నా. తెలంగాణ బిడ్డలైనా ఆంధ్ర బిడ్డలైనా లేదు పరరాష్ట్రం నుండి వచ్చినటువంటి ఏ బిడ్డలైనా తెలంగాణ బిడ్డలుగా నేను స్వీకరిస్తా, నేను ఎవరిని కూడా ఏమీ అనను అని చెప్పి ఆయన మరి స్వయంగా ప్రకటించి కన్న బిడ్డల్లాగా చూసుకున్నాడు హైదరాబాద్ ప్రజలు. అందుకోసమే నిన్నగాక మొన్న జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా 15 సీట్లు ఇదే హైదరాబాద్ నుండి ఉన్నాయి. దీన్ని గమనించాలి. అంటే ఎక్కడన్నా విభేదాలు సృష్టించిన కేసీఆర్ గారు లేదు కదా. అన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఈరోజు చక్కగా కలిసి పనిచేస్తున్న క్రమంలో మళ్ళీ మీరు కుట్రలు కుతంత్రాలు చేసి బీఆర్ఎస్ పార్టీని అస్థిరం చేయాలనే ఏకైక లక్ష్యంతో మొత్తమిగా లెజిస్లేటివ్ పార్టీగా మొత్తం వచ్చేస్తున్న 38 మంది, ఇక మిగిలితే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు తప్పిస్తే తక్కిన వాళ్ళు అందరూ వస్తున్నారని ప్రగల్భాలు పలిపినటువంటి రేవంత్ రెడ్డి గారు. ఏమైందండి ఈ రోజు 9 నెలలు అవుతుంది కదా, ఏమైంది మరి? పోలే గేట్లు ఓపెన్ చేసినామని. అదే గేట్లు ఓపెన్ చేసినావు కదా, ఏమైంది మరి? నీ మాట విని వచ్చిన వాళ్ళు ఎంత, నేను నచ్చి వచ్చిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళు ఈరోజు ఏ పరిస్థితులలో ఉన్నారు? ఆ ఎమ్మెల్యేలు, నీ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? అంటే ఇక్కడ ఏంది అంటే నీ కుట్ర భగ్నమైంది. ఏమనుకున్నావు అంటే వచ్చేస్తుంది మొత్తం టీఆర్ఎస్ పార్టీ అని అనుకున్నావు. కాబట్టే నువ్వు పాగల్ అయిపోయి ఆగమాగమై ఈ అమ్మ నేను ఏం చేసిరా పోయి బీఆర్ఎస్ని ఎట్లా దొక్కాలి అని ఏకైక లక్ష్యంతో ఈరోజు హైడ్రా పెట్టినావు. హైడ్రా పెట్టి ఈరోజు హిందూ ముస్లింల కొట్లాట మోదీకి కావాలి. నీవు మోదీతోటి కుమ్మక్క అయిపోయి నీవు ఏదైతే 5 కోట్ల రూపాయలు మీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి 50 లక్షల రూపాయలు సొంతంగా నువ్వు తీసుకుపోయి ఏదైతే అప్పచెప్పినావో ఎమ్మెల్సీ గారికి, దాని స్ట్రింగ్ ఆపరేషన్లో 50 లక్షలు ఇస్తూ పట్టుడు పోయినావు. ఆ కేసు ఇంకా అట్లనే ఉన్నది కాబట్టి అది మెడకు నీకు ఉరితాడు కాబట్టి ఆ ఉరితాడు నుండి తప్పించుకోవాలి కాబట్టి మోదీ చెప్పినట్టు వినాలి కాబట్టి చంద్రబాబు నాయుడిని గురువును మధ్యలో పెట్టి నీ వాళ్ళిద్దరు చెప్పినట్టు ఈరోజు సీఎం కుర్చీ మీద కూర్చొని ఆట ఆడుతున్నావు అనేది ప్రజలకు తెలియదు. ఇప్పుడు తెలిసి వచ్చింది 9 నెలల తర్వాత. ఎందుకు అని అంటే హైడ్రా ఎందుకు పెట్టినావు? హైడ్రా అసలు ఏం చేయనికే పెట్టినావు. అందుకే మేము ఏమంటున్నాం అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటున్నాం. నువ్వు సృష్టిస్తున్నావు. హైడ్రా హైదరాబాదు ప్రాంతాన్ని కాపాడడానికి, అక్రమ ఆస్తులు ఎవరైతే నిర్మించుకున్నారో వాటన్నింటిని కూల్చేయడానికి, ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి, చెరువులను సుందరీకరణ చేయడానికి గొప్ప గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, కాపాడడానికి నీకు చెప్తున్నా. ఇప్పుడు కూల్చివేతల ప్రభుత్వం ఇది, కూల్చివేతల ప్రభుత్వం. తర్వాత నరికివేతల ప్రభుత్వం, అడవులు నరికిస్తున్నావు. నువ్వు ప్రజల ఇండ్లను కూడా కొడుతున్నావు. నీకు ఏ అధికారం లేదు, నీకు చట్టమే లేదు, నువ్వు ఎట్లా కూడా కొడతావు భయ్? అవునా? అన్నప్పుడు ఈ 2 కారణాల వల్ల ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆగమాగం అయిపోయి బీఆర్ఎస్ మీద, కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ నాయకుల మీద కక్షపూరితంగా ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న మమ్మల్ని పనిచేయనీయకుండా ఆగమాగమై ప్రవర్తిస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే హైకోర్టు మొట్టికాయలు వేసింది. నీకు ఏ అధికారం ఉన్నదని నువ్వు గులగొడుతున్నావా? చార్మినార్ గులగొడతావా? మరి చార్మినార్ గులగొడతావా అని అడిగింది కదా నిన్న హైకోర్టు. మరి కులగొట్టు. అది కూడా అడ్డమే ఉన్నది కదా, చౌరస్తాలు ఉంది, అడ్డం ఉంది, అది ట్రాఫిక్ అడ్డం ఉంది కదా, కులగొట్టు. మరి ఎవరు వద్దన్నారు అంటే ఇవన్నీ పిచ్చి పిచ్చి శాస్త్రాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ప్రజల పక్షాన వాళ్ళని కోరేది ఒకటి, భారతీయ జనతా పార్టీ మోదీ గారు ఏదైతే రాముని మీద, ఏదైతే ఆవు మీద, ఏదైతే అక్షింతల మీద నువ్వు ఓట్లు అడిగినావో అదే రామాలయము ఈరోజు కూల్చబడుతుంది. ఎవరి వల్ల? మీ వల్లనే. ఈరోజు రేవంత్ రెడ్డి ఎవరండి ఆ అడవిని అప్పచెప్పడానికి? ఆ అడవిని, ఆలయాన్ని కూల్చడానికి ఎవరు? ఎట్లా పోతారు? ఇగో ఈ విధమైనటువంటి వీళ్ళు మొత్తం కుట్ర. మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే అక్కడ పెట్టుబడులు లేవు. మీరు చూసిరు మొన్న వర్షపాతానికి ఆల్రెడీ ఆంధ్ర మొత్తం నీలమట్టమైంది. అవు కదా, ఏ పెట్టుబడిదారుడని అవుతాడా? కాబట్టి ఇక్కడున్నటువంటి ఆంధ్ర ప్రజలను, ఆంధ్ర వ్యాపారులను, సినీ పరిశ్రమను హైదరాబాద్ నుండి అక్కడ అమరావతికి, విజయవాడకు లేదంటే విశాఖపట్నానికి తరలించుకోవడానికి గాను
ఈ హైడ్రా అనే దాన్ని అడ్డం పెట్టి రేవంత్ రెడ్డికి చెప్పి వీళ్ళ మీద నీవు పీడన తీసుకొస్తే వాళ్ళని సపరేదాకా నా దగ్గరికి వస్తారా భయ్. ఇక హైదరాబాద్ ఖాళీ కావాలి. ఎందుకంటే హైదరాబాద్ బాగా ఏమైపోయింది, మెరుపైపోయింది, ఎదిగిపోయింది. ఇది కుట్ర చంద్రబాబు నాయుడు గారు. మరి దాన్ని అమలు చేస్తుంది నువ్వు హైడ్రాని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు. మోదీ గారు ఏమో అవకాశాల కోసం చూస్తూ ఉన్నారు, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ తేవాలని చెప్పి. అందుకు ఈరోజు 1 ఎలక్షన్ 1 నేషన్ అనేది ఆల్రెడీ జమీన్ ఎలక్షన్ తెస్తాడు, రేపు మాపో ఎలక్షన్లో పెడతాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, అయ్యా దూరా నీ కాలు మొక్తా, నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తా అని అదే భారతీయ జనతా పార్టీలోకి పోతాడా, ఇంకో కొత్త పార్టీ పెడతాడా, లేదా తెలుగుదేశాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తారా, చేసి దానికి ముఖ్యమంత్రి అవుతాడు. కానీ రేవంత్ రెడ్డి గారి ద్వారా ఈ తెలంగాణ ప్రజలకు, ఈ హైదరాబాద్ ప్రజలకు వచ్చేది లేదు, పోయేది లేదు, డిజాస్టర్ తప్ప వేరేది లేనే లేదా. అంటే ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని పాలన చేస్తున్న 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అయిపోయినాయి అని చెప్పి అనేక మార్లు మాట్లాడుతున్న అంశం చూస్తుంటాం. ఇప్పుడు సార్ మీరు చూడండి, ఈరోజు ఆయన స్వతహాగా వైరా సభలో 31,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చేసిన అన్నాడు. ఆయన్నే అన్నాడు. చాలా సంతోషం అన్నాం. హరీష్ రావు గారు ఏడున్నావు, నీవు రాజీనామా చేయి అన్నాడు. అవును కదండి. మళ్ళీ ఆయన 15 రోజుల తర్వాత తిరిగి మేము 18.5 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చాం, అంటే 18,500 వేల కోట్ల రూపాయలు మాత్రమే మేము అకౌంట్లో వేసినాం అన్నాడు. ఇప్పుడు ఎవరు తప్పండి చెప్పండి. అంటే నువ్వే స్టేట్మెంట్ 31,000 ఇచ్చిన అంటావు, నువ్వే మళ్ళీ ఏమంటావు అంటే ఇప్పటిదాకా జరిగింది 50% జరిగిందని నువ్వే స్టేట్మెంట్ ఇస్తావు. మరి ఎవరు రాజీనామా చేయాలి? హరీష్ రావు గారు ఎందుకు చేస్తారు? హరీష్ రావు క్లారిటీ ఉన్నాడు. హరీష్ రావు గారు ఏమన్నారు అని అంటే, రుణమాఫీతో పాటు 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ప్రతి డబ్బు ప్రజల అకౌంట్లలో పడితే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తా అన్నాడు. ఇది స్టేట్మెంటు. మరి ఏడ చేసినావు నీవు? 6 గ్యారంటీలు లేకపోయా, ఇది రుణమాఫీ లేకపోయా, ఇంకా పంచాయతీ ఏడు ఉందని నువ్వే కదా పెట్టింది, నువ్వే కదా గప్పాలు కొట్టింది, మేం కాదు కదా. నీవు పెట్టింది నువ్వు ప్రజలు అడిగిర్రా గ్యారంటీలు? 420 హామీలు ప్రజలు అడిగిర్రా నేను? 6 గ్యారంటీలు ప్రజలు అడిగిర్రా నేను? ఇస్తుంటావు నీవే. ఎలక్షన్ కంటే ముందు షరతులు వర్తిస్తాయి అని పెట్టనుంటు ట్యాగ్ లైన్, అప్పుడు తెలుస్తుండే నీకు ఓట్లు పడుతుండేనా అనేది. అవునా? ఆ దినం పెట్టలేవు, ఓట్లు వేయించుకొని సీఎం కుర్చీ మీద కూర్చున్న తర్వాత షరతులు వర్తిస్తాయి అని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టినావు. ప్రజలకు తెలిసి రాలేదా 9 నెలల? నువ్వు ఎట్లా ఉంటావు? నీవు వచ్చే కాలంలో 100కు 100% ముఖ్యమంత్రిగా ఉండే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేనే లేదు. ఎందుకనంటే అనుభవ రాహిత్యం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అనవసరంగా ప్రభుత్వం పైన ప్రాపగండ మోపుతా ఉంది, ముసలి కన్నీరు గారుస్తూ ఉంది హైదరాబాద్లో వెనుక అని చెప్పి మాట్లాడుతూ ఉంది. దానికి మీ సమాధానం ఏంటి? ముసలి కన్నీరు ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినండి, దీంట్లో ముసలి కన్నీరు అని ఏ ఒక్క పౌరుడు అన్నా కూడా మేము క్షమాపణలు చెప్తాం, మా మాటను మేము తిరిగి తీసుకుంటాం. ఇక్కడ ముసలి కన్నీరు ఎక్కడుంది? హైడ్రాని ఇంప్లిమెంటేషన్ చేసే పద్ధతి ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ప్రత్యామ్నాయ వ్యవస్థను కల్పించిన తర్వాత వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి. ఇదే, అది కూడా చట్టం తెచ్చి, చట్టం తెలే 3వసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ పనులను పెట్టుకుందామని అనుకున్నమాట వాస్తవం కేసీఆర్ గారు. కానీ అది ప్రజాభిప్రాయ సేకరణ చేసి వాళ్ళ సమ్మతంతో వాళ్ళు చూపెట్టిన మార్గంలోనే వెళ్దాము అనే దాంట్లో కేసీఆర్ గారు ఉన్నారు. లేదంటే మరి ఇలాగా ఈవీడిఎం వ్యవస్థ పెట్టింది మరి కేసీఆర్ గారే కదా, కానీ అమలు చేయలేదు కదా. భయపెట్టించినారు, ఆక్రమణ చేయకుండా పోయి, తప్పులు చేయకుండా పోయి అని భయపెట్టించినమాట వాస్తవం. కానీ దాన్ని అమలు చేయలేదు కదా, కొట్టలేదు కదా. కొడతా అన్నాడు కానీ కొట్టలేదు కదా. మరి నువ్వైతే మొత్తం కొట్టేసినావు కదా, ఇల్లే కూల్చేసినావు కదా నువ్వు. మరి నీకు కేసీఆర్ గారికి తేడా లేదా? ఉందిగా. ఇది అంటే ఎప్పుడు కూడా పట్టు విడుపులు అనేటి రాజ్యాధినేతకు ఉండాలి. అసలు ఈ అక్రమాలు బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ జరిగినాయని చెప్పి కాంగ్రెస్ వాదన మాట్లాడుతూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు సార్గా మరి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది, అందుకని ఈ అక్రమాలు ఎక్కువ అయిపోయినాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడడం కూడా చూసినాం. మేము ఏమంటున్నాం అంటే, మా కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసిండ్రండి. మేమున్న కాలంలో, మేము ప్రభుత్వంలో ఉన్న కాలంలో ఎన్ని పర్మిషన్స్ ఇచ్చినాము, మీరున్న కాలంలో ఎన్ని పర్మిషన్స్ ఇచ్చారు, చిట్టా తీయండి, మా ముందర పెట్టండి. ఒకవేళ మేము పర్మిషన్స్ ఇచ్చింది ఉంటే నేనే దగ్గరుండి కూల్చేస్తా, నేను అలా కాళ్ళు మొక్కుతానా, బతింలాడుతానా, నేను నష్టపరిహారం ఇస్తానా సొంతంగా, ఎందుకంటే తప్పు నాదిగా ఇస్తే అన్నాడు కదా, స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, అందరి ముందే ఇచ్చిండు. మరి అన్నప్పుడు ఇంత క్లారిటీగా ఉన్నటువంటి నాయకత్వం, ఇంత క్లారిటీగా ఉన్నటువంటి పార్టీ, మీరు తప్పులు చేస్తూ మీ ప్రభుత్వాలు గత కాలంలో మరి
48 నుండి మన హైదరాబాద్కి 48 వచ్చింది స్వతంత్రం. అప్పటి నుండి బట్టి ఇప్పటిదాకా మీరే ఉన్నారు కదా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కదా. మరి అన్నప్పుడు మీరు చేసిన పొరపాట్లు వల్ల తప్పు ఒకటి చేస్తే శిక్ష ఒకటి చేస్తావా? తప్పు ఎవరు చేసిరు? ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడమే తప్పు. ఇల్లు కట్టుకోవడానికి పట్ట సర్టిఫికెట్లు ఎట్లా ఇచ్చిరండి అనుకుందాం. బఫర్ జోన్లో మీరు ఇల్లు కట్టుకోమని ఎట్లా ఇచ్చిరండి లైసెన్స్? లేఅవుట్లకు లైసెన్స్ ఎట్లా ఇచ్చిరండి? దాంట్లో మీరెంత మేమెంత తేల్చమని అంటున్నా కదా. నువ్వు లెక్కది బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఉన్న 10 ఏళ్లలో గిన్ని ఉన్నాయి, తక్కిన తెలుగుదేశంలో గిన్ని ఉన్నాయి, తక్కిన కాంగ్రెస్లో గిన్ని ఉన్నాయని మీరు చెప్పండి, బహిరంగంగా ప్రజల ముందు పెట్టండి. మేము తప్పు చేస్తే ఖచ్చితంగా మేము దాన్ని శిరసావహిస్తామంటున్నాం, కాదంటలేము. కాబట్టి ఎప్పుడు కూడా గతం దవ్వుకుంటే ఏమవుతుందండి? అది వచ్చేది కాదు, పోయేది కాదు. కాబట్టి వచ్చే భవిష్యత్తును ఎట్లా నిర్మాణం చేయాలనే దాంట్లో భాగంగానే తప్పులన్నీ, కాంగ్రెస్ పార్టీ తప్పులు, తెలుగుదేశం పార్టీ తప్పులు, బీఆర్ఎస్ పార్టీ తప్పులు, మూడు పార్టీల తప్పులు ఏవైతే ఉన్నాయో ఒక చిట్టా రాసి ప్రజల ముందు గత కాలంలో తప్పులు జరిగినాయి కాబట్టి దీన్ని మనం సవరించుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ప్రజలకు మెప్పించి ఒప్పించి మరి అందరు కలవాలి. అక్కడ ఆల్ పార్టీలు కలవాలి. నీ ఒక్కడివి తోపు అనుకుంటే తప్పది. ఆల్ పార్టీస్ కలిసి ప్రజల దగ్గర పోయి ప్రాధేయపడి వాళ్ళు చూపెట్టిన మార్గంలో నడవాల్సిన అవసరం ఉంది. ఇది క్లారిటీ? ఆయన చెప్పేది క్లారిటీ? రేవంత్ రెడ్డి గారు చెప్పేది మీరు చెప్పండి. ఏది క్లారిటీ? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చెప్పేది క్లారిటీ ఉంది. ఇంకో అంశము, మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణం చేస్తామని 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి చేయబోతా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక తెర చూపిస్తా ఉంది. ఇప్పుడు అదే అంశము దామగుండ అడవుల నుంచి పుట్టినటువంటి మూసీ, అక్కడ అడవి లేకపోతే మూసీ ఎక్కడ ఉంటుంది? ఎస్, చాలా రైట్ పాయింట్ అండి అది. ఈరోజు తల్లినే చంపేస్తున్నావు, ఈ బిడ్డతోటి నీకేం పని? తల్లినే చంపేస్తున్నావు. ఇప్పుడు ఆ పాలిచ్చే పొదుగునే చంపేసిన తర్వాత పాలేడికెళ్ళి వస్తాయి? అర్థమైందా? ఆ అడవే లేకపోతే మూసినది లేదు, మూసినదే లేదు. మూసినది లేని తర్వాత ఇంక ఈ పంచాయతీ ఎందుకు? మరి ఇన్ని పైసలు 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు పెడతావు? దీని వెనక ఏముండొచ్చు అనుకో? దీని వెనక ఏం లేదండి, డిజాస్టర్ అంతే. డిజాస్టర్ డిజాస్టర్ డిజాస్టర్. రేవంత్ రెడ్డి అంటేనే డిజాస్టర్. ఎందుకంటే ఆయన దగ్గర ఏం వ్యూహం ఉంది? నిజంగా వ్యూహం ఉంటే నాలాంటి పౌరుడి దగ్గర వచ్చి ఇట్లనే కూర్చోవాలి మీలాగా. నేను అడిగే ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పాలి. దమ్మున నాయకుడు అయితే నేను పౌరుడే, నేను ఓటర్నే, నా ముందర జవాబు చెప్పాలని నేను అడుగుతా ప్రజల పక్షాన. నేను స్వయంగా నా కోసం కూడా అడుగుతాను. అంటే ఆయన దగ్గర జవాబులు ఉన్నాయి, ఆయన దగ్గర జవాబులు లేవు. ఈరోజు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏంది అసలు? యాడున్నాడు ఆయన? తెలంగాణ ఉద్యమకారుల వెనకాల బందూకులు పెట్టి తిరిగినటువంటి చరిత్ర ఆయనది. ఆయన తెలంగాణ ప్రజల కోసం మంచి చేస్తాడని ఎవరు కోరుకుంటారని? కోరుకుంటారని ప్రజలు నమ్మిండ్రు, మోసపోయినరు. ప్రజలు నమ్మిండ్రు, మోసపోయినరు 9 నెలలనే. కాబట్టి ఇప్పుడు నిజంగానే నీ చరిత్ర మార్చుకుంటే చాలా మంచిది, ఆనందిస్తాం మేము. నీ చరిత్ర మార్చుకోండి, మీరు మార్చుకొని మీరు స్వయంగా రియలైజ్ అయ్యి నేను నిజంగానే తెలంగాణ ప్రజలకు ఏం చేయలేవు, ఉద్యమంలో ఏం చేయాలి, ఇప్పుడు కూడా ఏం చేయాలి, వచ్చి మళ్ళీ డిజాస్టర్ చేస్తున్నా, ఇది రాంగ్ పోతున్నా నేను అని చెప్పి మీరు మారు మనసు పొంది మీరు నిజంగానే ఒక మంచి నాయకుడిగా మీరు ఎదగాలని కూడా కోరుకుంటున్నాం. మీకు ఆప్షన్ ఉంది కదా. మీకు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది. 9 నెలలు, ఇప్పుడు 9 నెలలు అవుతా ఉంది. ఇంకా మరి మారండి. మేము వద్దంటలేంగా, మీరు ప్రజల మెప్పు ఉందండి. కానీ ఇదే ఇక నేను అడుగు ముందుకేసిన హైదరాబాద్ వల్ల మళ్ళీ వెనకకి తగ్గితే నేను ఇన్సల్ట్ అయితేనేమో అని ఇట నీవు దాన్నే కొనసాగిస్తే మాత్రం మీకు అది ఉరితాడైతుంది. ఖచ్చితంగా జైలుకు పోవాల్సి వస్తుంది. ఇది యాది పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. నీకెంత శక్తి ఉందో ఒక పౌరుడిగా ఇవతల పౌరుడికి కూడా అంతే శక్తి ఉంటుంది. దాన్ని తక్కువ అంచనా వేయద్దు. నీ పవరు ఈ కోట్ల మంది ప్రజల ముందు చాలా జీరో అనేది రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకొని కొద్దిగా రియలైజ్ అయ్యి ఈరోజు ఆయన మంచి బాటలో నడిస్తే చాలా మంచిది. ఈరోజు మరి మూసీ నది విషయానికి వచ్చే వరకు, మూసీ నది పుట్టుకను నువ్వు చంపేస్తున్నటువంటి అడవులు దయచేసి అవి చాలా గొప్ప అడవులు, ప్రత్యేకమైన అడవులు, ఆయుర్వేద వనమూలికలు ప్రత్యేకమైన అడవులు. గత కాలంలో అక్కడ తపస్సులు చేసి అసలు రాజులకు, సైనికులకు, ఆనాడు ప్రజలకు ఏదైతే పెద్ద పెద్ద రోగాలు వచ్చేటియో ఆ రోగాలు ఓన్లీ గాలి పీలిస్తే మాత్రమే పోతాయి.
మందుతోటి పోవు. కాబట్టి అక్కడ ప్రపంచ దేశాల నుండి భారతదేశంలో ఉన్న ప్రతి రాజ్యం నుండి ఆ అడవులలోకి వచ్చి ఒక నెల 2 నెలలు అక్కడ గడిపి ఆ గాలిని పీల్చుకొని ఆరోగ్యవంతులైన తర్వాత వెళ్ళేటటువంటి అడవి అండి అది. ఆ అడవిని నువ్వు నరికేస్తా అంటే కేసీఆర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఆపినరు. మా మహేశ్వర్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఆపినరు. వాళ్ళ డాడీ హరీశ్వర్ రెడ్డి గారు, అలాగే అప్పుడున్నటువంటి మా ఆనంద్ గారు ఆపినరు. ఎవరు సంజీవరావు గారు ఆపినరు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిషన్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నేవీ ప్రాజెక్ట్? Exactly. దీని వెనుక ఏముంది అనుకోవచ్చు? ఇది మీకు చెప్తున్నా కదా, ఒకటి నేవీ అధికారుల స్వార్థం. ఇంటర్నేషనల్ సిటీకి దగ్గర ఉండాలి, మా భార్య బిడ్డలు బాగుండాలి, సుఖంగా ఉండాలి అని ఒక కోరిక, అంతకంటే వేరే దాని వెనకాల ఏం లేదు. అది నేవీ అధికారుల పంచాయతీ. రెండవ పంచాయతీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఓటుకు నోటు కేసు మోదీ గారి పుణ్యాన మధ్యవర్తి. ఎందుకంటే A1 ఎవరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. A1 A2 వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి మెడ మీద కత్తి పోవాలి. కాబట్టి మోదీ గారు ఏం చెప్తే గది చేయాలి. మోదీ గారు ఏం చెప్పాడు? మా నేవీ అధికారులు గట్ట అడుగుతున్నారు, ఇచ్చేసేయండి. ఇక అంటే మోదీ చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది 100%. చూడ్డానికి ఏమో రెండు వేరు వేరు. కాంగ్రెస్ అక్కడ చూడ్డానికి ఎట్లుందండి? చూడ్డానికి ప్రతిపక్షం జాతీయ అవు కదా, రెండు జాతీయ పార్టీలు. పరిపాలనలో బీజేపీ ఉంది, ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంది. ఆడ చూడ్డానికి ఏమట్లా రాహుల్ గాంధీకి మోదీకి ఏమో పచ్చిగట్టేస్తే బగ్గుమంటది. కానీ ఈడ మధ్య మార్గంగా ఇప్పుడు ఈయనను కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనుడు తప్ప. అసలు తెలుగుదేశం ముఖ్యమంత్రి కాంగ్రెస్ రూపంలో ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ను చంపడానికి మాత్రమే 2.5 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు. అంటే ఇది కాంగ్రెస్ పెద్దలకు తెలియదు అంటారు? తెలుసు, ఏం చేయలేని పరిస్థితి. ముడుపులు అండి, ముడుపులు ఏముంది? కాంగ్రెస్ను కొన్నాడు చంద్రబాబు నాయుడు గారు, కొన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అండి. కొనకపోతే ఎట్లా వస్తుంది? పార్టీ ఎట్లా నడుస్తుంది? ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యేను గెలిపించుకోవడానికి 10 నుండి 15 కోట్ల రూపాయలు పెట్టి గెలిపించుకున్నారు. ఇదే వాస్తవం. ప్రజలను అడిగితే చెప్తారు, ఎన్ని పైసలు ఇచ్చినా మీకు కాంగ్రెస్ వాళ్ళని చెప్తారు. మీరు పోయి అడగాలి. అందుకే జర్నలిస్టులు ఇక్కడ కూర్చుంటే కాదండి, జర్నలిస్టులు గ్రామాలలో తిరగాలి, వాస్తవాలు బయటకు తీసుకురావాలి, ప్రజల ముందు పెట్టాలి. అంటే అలా వెళ్తే జర్నలిస్టుల పైన దాడులు చూస్తూ ఉన్నాం కదా కాంగ్రెస్ పాలనలో. అయ్యో, మన మహిళా జర్నలిస్టులను వాళ్ళ ఊరికి పోతేనే కొట్టిరండి. అంటే ఈరోజు జర్నలిస్టులను రేపు పొద్దుగాల ఇప్పుడు నాలాంటి వ్యక్తులు మాట్లాడితే, పౌరులు మాట్లాడితే అలాంటి వాళ్ళ మీద కూడా దాడులు మొదలైనాయి. అంటే ఎవరైతే ప్రాణానికి తెగించి ప్రజల కోసం పోరాటం చేస్తారో గాల్లే నిజమైన నాయకులు. కాబట్టి ప్రతి జర్నలిస్టు కూడా ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రాణాలకు భయపడు లేదు, ధనానికి ఆశపడు. ఈరోజు ఏమున్నది, నోరు ముయించనికే ప్రతి జర్నలిస్టుకు డబ్బులు కూడా బూచు చూపెడుతున్నట్టు మాకు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. విచిత్రమైన పరిస్థితి. అంటే మీడియాని కూడా ఉంటావాను. ఇట్లా పరిస్థితి, దారుణమైన పరిస్థితి తెలంగాణలో దాపురించింది. ఈరోజు 10 సంవత్సరాలు సైలెంట్ మోడ్లో పరిపాలన జరిగింది. 10 సంవత్సరాలు సైలెంట్ మోడ్లో పరిపాలన జరిగింది. కానీ ఇప్పుడు జరగలేదు కదా, చూస్తున్నారు కదా. 9 నెలల నుండి ప్రతి వారానికి ఒక డ్రామా, ఈ హై డ్రామా. ప్రతి వారానికి ఏదో ఒక సినిమా చూపెడతాడు, ఏదో ఒక సినిమా. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డ 1999 నుండి 2004 వరకు ఉన్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం ఉందో, ఆయన చంద్రబాబు నాయుడికి ఒక వ్యూహకర్తగా ఉండి మా తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ఆర్ధనాదాలు ఇవి తీసేస్తా అంటే రాజశేఖర రెడ్డి గారిని అడ్డుకోవచ్చు, కాంగ్రెస్ని అడ్డుకోవచ్చు, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి అంటే గెలిచిన తర్వాత హ్యాండ్ ఇచ్చినోడు చంద్రబాబు నాయుడు. మరి తెలంగాణ రోషాన్ని మీసాన్ని చూపెట్టినటువంటి కేసీఆర్ గారు 14 సంవత్సరాల పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్ తోటి బంగారు తెలంగాణ కాన్సెప్ట్ను డెవలప్ చేసి ఈరోజు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిండ్రు. తర్వాత ఉద్యోగాలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో దాదాపు సంవత్సరానికి 10,000 ఉద్యోగాల సృష్టి ఉంటే గత కాలంలో సంవత్సరానికి 2,30,000 పైచిలుకు ఉద్యోగాల సృష్టి ప్రభుత్వ రంగంలో చేయడం జరిగింది. అలాగే ప్రైవేట్ రంగంలో ఈరోజు మీరు నమ్మాలండి, 24 TSI పాస్ కింద 24,000 ఇండస్ట్రీస్ను పర్మిషన్ ఇచ్చి ఇండస్ట్రీస్కు
35 లక్షల దాదాపు 35 లక్షల ప్రైవేట్ ఉద్యోగాల సృష్టి కేసీఆర్ గారు చేశారు. ఏం తప్పు చేశారండి? ఈరోజు కాళేశ్వరం ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని చిన్న పర్రెని అడ్డం పెట్టుకొని మొత్తం కూలిపోతుంది అన్నాడు కదా. మళ్ళీ ఇదే మంత్రులు పోయి కాళేశ్వరం ప్రాజెక్టుల బటన్ ఎట్లు వస్తారండి? పాలమూరు అన్నారు, అసలు పాలమూరు పనికి రాదన్నారు కదా. మరి పోయి మళ్ళీ మీ మంత్రివర్యులు పోయి ఎట్లా బటన్ వస్తారండి? నీళ్ళు ఎట్లా వదులుతారండి మీరు? అట్టనే అక్కడ సీతారామ ప్రాజెక్టు ఉంది, మరి సీతారామ ప్రాజెక్టులో పోయి మీరే స్వయంగా పోయి మీరు ఎట్లా బటన్ వస్తారండి, ఓపెన్ చేస్తారండి మీ మంత్రులు? అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మాట తప్పడం మడమ తిప్పడం. రేవంత్ రెడ్డి ఏంటంటే అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి. మాట తప్పడం మడమ తిప్పడం అండి ఆయన. అందుకు మేమేమంటున్నామంటే ఇక్కడ కూల్చివేతలు, నరికివేతలు, మాట తప్పడం మడమ తిప్పడం. రేవంత్ రెడ్డి మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఇది ఆయన హిస్టరీ. కాబట్టి దయచేసి మేము ఏది ఏమైనా మా ప్రాణాలైనా ఇస్తాం కానీ చెట్లను నరకనీయం. 12 లక్షల మొక్కలకు 12 లక్షల మందిని పౌరులను ఏకం చేసి ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్కరికి అప్పచెప్పి 12 లక్షల తలలు తీసిన తర్వాతనే 12 లక్షల మొక్కలు నరకాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉండాలి, భారత ప్రభుత్వం కూడా రెడీగా ఉండాలి. ఎంతమందిని చంపుతారో మేము చూస్తాం. కాబట్టి మాకు అడవి తల్లియే ముఖ్యం. మాకు రాడారు వద్దు, మా అడవే మాకు ముద్దు. మాకు రాడారు వద్దు, మాకు మూసినదే ముద్దు. మరి మాకు రాడారు వద్దు, మాకు ప్రాణవాయువే ముద్దు అనే సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్న సందర్భంలో మరి మీలాంటి జర్నలిస్టులు, మీలాంటి మీడియా యాజమాన్యం కూడా మాకు సహకరించాలి, ప్రజల పక్షాన మీరు నిలబడాలని చెప్పి నేను మీకు కోరుతూ మరి ఫైనల్గా ఒక అంశం అడుగుతాను. ఈ రాడార్ వ్యవస్థ ఒకవేళ ప్రాజెక్టు కంప్లీట్ అయితే రేపటి నాడు తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎడారి ప్రాంతం అవుతుందండి. ఇంకా ఇవన్నీ ఉన్నాయి. 10 ఏళ్లలో రాడార్కి సంబంధించినటువంటి ఏది రేడియో ధార్మిక పదార్థం ఉంది కదా, అది రేడియస్ 300 కిలోమీటర్ల నుండి దాదాపు 10 లక్షల కిలోమీటర్లు అంట. సైంటిఫిక్ దాంట్లో రాసి ఉంది. అన్నప్పుడు ఎట్లా కిందికి భూమి లోతు, ఆకాశం, ఆ రేస్ వెళ్ళడం అన్నప్పుడు మరి అంత పెద్ద రేడియేషన్ ఈ ప్రజలు తట్టుకోగలుగుతారు. ఈ ఫోన్ ఉందండి, ఈ ఫోన్ ఉంది, ఈ రేడియేషన్ తోటే మనం తట్టుకుంటలేం తమ్మి. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మనం పగలు కాలే, ప్రజలు పగలేరు, అంతా అవలవలో లేచిపోయారు. ఎవరి దగ్గర సత్తు ఉందా శరీరంలో? కారణం ఏంది? రేడియేషన్ ప్రభావం. కాబట్టి ఇది చిన్న రేడియేషన్ తోటి ఇంత ఆగమున్నాం. అంత పెద్ద రాడార్ వ్యవస్థ ఉంటే ఉంటామా మనం? మరో ఎడారి కాబోతుంది హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఇక్కడ కోటి మంది మానవులు ఉన్నారు. అవునా? ఈ కోటి మంది మానవులు నిలబడాల్సిన అవసరం ఉంది. ఏదో ఇది వికారాబాద్ ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాదు. ఈ మొత్తం హైదరాబాద్ ప్రజలకు మరి ప్రాణవాయువును అందిస్తున్నటువంటి, జీవనధార నీళ్లను అందిస్తున్నటువంటి, మూసీ నది ద్వారా అందిస్తున్నటువంటి మరి ప్రాంతము అడవి. మరి వికారాబాద్ అడవులు, అనంతగిరి అడవులు, మరి దామగుండం అడవులు కాబట్టి, ఆయుర్వేద అడవులు కాబట్టి వాటిని కాపాడుకోవడానికి ప్రతి హైదరాబాదీ నడుం బిగాల్సిన అవసరం ఉంది. కులము, మతము, ప్రాంతము భేదాలు లేకుండా మహిళలు, పురుషులు అందరూ కలగలిపి వచ్చి, ఎందుకంటే అది పర్యాటక కేంద్రం. మరి వారానికి ఒకసారి హైదరాబాద్ నుండి చాలామంది జనాలు అక్కడ వస్తారు. ప్రతి పర్యాటకుడు కూడా, ప్రతి హైదరాబాద్ పౌరుడు కూడా వచ్చి మరి మద్దతు పలకాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. లేని పక్షంలో మరి మీరు విగత జీవులుగా మారక తప్పదు అనే హెచ్చరికను మీకు చెప్తూ మరి రేవంత్ రెడ్డి గారికి మా విన్నపము, మా ప్రార్థన, మా వేడుకోలు ఏంది అని అంటే, రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ బిడ్డగా మారండి, మీరు వికారాబాద్ బిడ్డగా, ఎందుకంటే మా ఎమ్మెల్యే కాబట్టి, మరి ముఖ్యమంత్రి మరి మీ అదృష్టవశాత్తు వచ్చింది కాబట్టి, మీ చేతిలో పవర్ ఉంది కాబట్టి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. అట్లనే గడ్డం ప్రసాద్ కుమార్ గారిని కూడా వేడుకుంటా ఉన్నాం. అలాగే రామ్మోహన్ రెడ్డి గారిని కూడా వేడుకుంటా ఉన్నాం. ఏంది అని అంటే, ఈ ముగ్గురు చాలా ముఖ్యమైన పాత్రలో ఉన్నారు కాబట్టి మన ప్రజలను, మన అడవుల్లో, మన నదుల్లో, మన హైదరాబాద్ను కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. కేసీఆర్ గారు అలా చేయలేదు, మీరు చేశారు కాబట్టి దాన్ని అడ్డుకునే పరిస్థితి మీ దగ్గరనే ఉన్నది. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ రాడార్ వ్యవస్థను రద్దు చేసి దాన్ని వేరే ప్రాంతానికి మళ్లించాలని, అది మరి ఏ రాష్ట్రానికన్నా వెళ్ళని అక్కడ కూడా ప్రజలకు దూరంగా పెట్టాలని చెప్పి మేము అదే ప్రజల పక్షాన కూడా కోరుకుంటూ, మరి దేశభక్తుల మేము కూడా, అలాగే రాష్ట్రభక్తుల మేము కూడా, అలాగే మళ్ళీ
మరి భారతదేశానికి సంబంధించినటువంటి మరి రక్షణ వ్యవస్థకు మేము కూడా వెన్నుదన్నుగా ఉంటాం. కానీ ఎడారి ప్రాంతంలో మీరు పెట్టండి రడార్ను, నిర్జీవ ప్రదేశంలో నిర్జన ప్రదేశంలో పెట్టండి రడార్ వ్యవస్థను, కానీ అడవులన్నరికి మాత్రం పెట్టొద్దు అని చెప్పేసి మీకు వేడుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మన మిర్రర్ టీవీ యాజమాన్యానికి అలాగే ప్రభాకర్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జై తెలంగాణ. రైట్, ఇది విజయరాయ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ.